చంద్రబాబు నాయుడు అడగలేకపోయావు నువ్వు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు? ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రమా ఇది ఎప్పుడు చేశారు? ఆంధ్రప్రదేశ్ చేసింది, కల్పిస్తుంది రెండు రాష్ట్రాలు. ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు? ఆయన చెప్పారా? ఒప్పుకుంటారు పని. మరి ఆయన చెప్పినప్పుడు అమరావతి అనేది చెప్పాడు. మరి అప్పటి నుంచి ఉండాల్సింది చెప్పాను ముందు 5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్న మా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది నేను బెంగళూరులో. చూసావా లేదా? తెలియదు కదా. నిన్న మా కాళహస్తి మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్. మాకు అలవాటు, మాకు ఇంట్లో ఎవరికి, మా పార్టీలో నాయకులకి అందరికీ ఎవరు పెళ్ళికి పిలిచినా, లేదా నువ్వు పెళ్ళికి పిలిచినా, ఎవరు పిలిచినా మాకు వెళ్ళడం ఆనవాయితీ. సో మా ముఖ్యమంత్రి గారు కూడా మా మాజీ శాసనసభ్యులు గారు అమ్మాయి మ్యారేజ్ ఉంటే నేను బెంగళూరు వెళ్ళారు. అవుతుంది, ఉంటుంది. ఏమి షర్మిల వస్తుంది కావాలంటే, ఆవిడ అన్నీ కావాలనుకుంటే ఆవిడ వస్తుంది. మామూలు నువ్వు చెప్పు, నువ్వు వెళ్తావా మీ చెల్లి దగ్గరికి, లేకపోతే మీ చెల్లి నీ దగ్గరికి వస్తుంది రాఖీ కట్టడానికి? సహజంగా నాకు తెలిసి అయితే అన్ని దగ్గరికి చెల్లి వస్తుంది. రావాలని కోరుకుంటున్నాం. మరి ఆ ఏ అన్నీ గెలికడతో చూడాలి మనం.